ఏంటే దిగండ్రా దిగ ఎవడన్నో దారి కట్టిగా లే ఓకే, కానీ ఇంతకీ ఆ సరుకు ఎవరిదో? చేతికి అందిందాన్ని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిదై ఉంటుంది అని ఆలోచించటం అనవసరం. ఓకే, కానీ ఆ సరుకు మా కైలాసం బావుదైతే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నాను. నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు. ఓకే. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం. ముందు నాకు రావాల్సిన ఏదో పడాయి. ఓకే, ఇదిగో ఓ 25,000 అయ్యగారికి ఇచ్చి పంపించు. అలాగనే రండి. ఓకే. బావా ఏంటి బావా? ఎంత పని జరిగిందో విన్నావా? ఏమైంది బావా? నా సారా లారీ దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా, నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్. ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పక్కనే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషమన్నా? నాకే కాదు బావా, నుదుటు రాత రాసిన భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదన్నా బాధ వస్తే ఇతంతో చెప్పుకోవడం, ఇతంతో చెప్పుకోవడం. బావా, ఆ ఊరికి ఈ ఊరంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇవే 2 కూల్ డ్రింకులు బావ తాగుతాడు. ఇదిగా 2 కూల్ డ్రింకులు కాదు, 2 విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకు తాగు నాయన. నీకు దండం బాబు, నీకు దండం. రారా బుద్ధిమాల కదవా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.